ఎప్పుడు మా వారు నాకు గోల్డ్ కొనిపెట్టడమే కానీ నేను ఎప్పుడు తనకి ఏమీ కొనిపెట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా పాకెట్ మనీ, నేను సేవ్ చేసుకున్న మనీతో తనకి గోల్డ్ చైన్ తీసుకుందామని మలబార్కి వెళ్ళాం. ఎంత సేవ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా సరే అమౌంట్ చేతిలో ఉంటే నాకు అస్సలు ఉండదు, ఖర్చు అయిపోతుంది. అందుకనేసి మలబార్లో మంత్లీ స్కీమ్ అయితే జాయిన్ అయ్యాను. మంత్లీ 10,000 కట్టాలి, 12 మంత్స్ కట్టాను. 13th మంత్ వాళ్ళు 10,000 యాడ్ చేసి మనం ఆ గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1,10,000 అంటే 1,10,000కి 16% మేకింగ్ లెస్ చేస్తారనమాట. ఇక షాప్కి రాగానే మా వారికి చైన్స్ చూసాం కదా, దానిలో పర్సంటేజ్ అయితే 8%, 12% వేస్తున్నారు. ఇదైతే వేస్ట్ అవుతుంది కదా, ఇప్పుడు వద్దు నేను తీసుకోను, మనకు వచ్చే 16% పర్సంటేజ్ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని నువ్వే తీసుకో అనేసారు. ఇప్పుడు గోల్డ్ రేటు చాలా ఎక్కువైపోయింది, 11,250 ఉందన్నమాట. సో నాకున్న 1,10,000లో ఎంత గోల్డ్ వస్తుంది? సో అందుకనేసి సింపుల్గా డైమండ్లో బ్లాక్ బీడ్స్ తీసుకుందామని ఇంకా చూసుకుంటున్నాను. నాకేమో బ్లాక్ బీడ్స్ ఎన్నున్నా సరే వాటి మీదకే ధ్యాస వెళ్తుంది. అందులోనూ నేను సేవ్ చేసిన అమౌంట్లో అంటే ఇవే వస్తున్నాయి, అందుకే ఇంకా వీటినే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా బ్లాక్ బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఏది తీసుకోవాలా అని డిసైడ్ అయ్యి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నాకైతే ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవాలనిపించింది. లాస్ట్ మంత్ ఒకసారి వచ్చినప్పుడు చూశాను, అప్పుడు మోడల్స్ నచ్చాయి, కానీ అప్పటికి స్కీమ్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే అవి ఖాళీ అయిపోయాయి. ఇది బాగుందా, ఇది బాగుందా? అది బాగుంది. ఇదా? ఇది కుక్కమల్ల గొలుసులా లేదా? లేదు, ఏమో నాకు అలానే అనిపిస్తుంది. మా వారికి అన్వితకి నేను ఆ కుక్కమల్లో గోల్స్ అన్నాను కదా, అదే నచ్చేసింది. కానీ నాకేమో ఇయర్ రింగ్స్ నచ్చాయి, రెండూ తీసుకోవాలనుకున్నాను కానీ బడ్జెట్లో లేవన్నమాట. అందుకనేసి ఇంకా ఫైనల్గా బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో పోగులు తీసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది. అంతే కదా మన లేడీస్కి, ఎన్నున్నా సాటిస్ఫాక్షనే ఉండదు. ఇంతకీ నేను పెట్టుకునే వాటిలో మీకేది నచ్చింది? నేనైతే ఇది తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కదా, సగం వరకు చైన్ వచ్చింది. చెప్పాను కదా కుక్క గొలుసు లాగా ఉందనేసి, ఫైనల్గా అదే తీసుకున్నా. ఇంతకీ నేను తీసుకుంది బాగుందంటారా, లేదంటే ఇయర్ రింగ్సే తీసుకున్నా? అయినా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొంచెం పెద్దగా ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలని. అయినా మళ్ళీ బ్లాక్ బీడ్సే తెచ్చేసుకున్నాను. మనం గోల్డ్ తీసుకున్న 1 వీక్ వరకు కూడా మనకి గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకునే ఆఫర్ ఉంది, అందుకనే మళ్ళీ అడుగుతున్నాను మీ సలహా.